అధికారులు చెప్తే మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల ఎస్ అనిల్, ఏదైతే మనం ముందు చూసుకోవచ్చు, ఎందుకంటే షోరూమ్కి ముందు కూడా వాళ్ళు ఏదైతే టెంపుల్ రూపంలో డెకరేట్ చేసిన దానికి షీట్స్ వాడారు. కేవలం ఆ షీట్స్ వల్లనే ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో అంత ఫాస్ట్గా మంటలు అలుముకున్నాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు ఒక్కసారి విజువల్స్లో అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం కూడా ఫ్యాబ్రిక్ సంబంధించి అదేవిధంగా ఫోమ్కి సంబంధించిన మెటీరియలే వీళ్ళు వాడడం జరిగింది. అంటే ఈ ఫ్యాబ్రిక్ కావచ్చు, ఆ ఫోమ్కి సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా ఒక ప్లాస్టిక్ ఆకారంలో ఉంటుంది, ప్లాస్టిక్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ అంతా అది ఒక్కసారి కనుక చిన్నగా మంటలు ఏర్పడినా ఖచ్చితంగా పెద్ద మొత్తంలో మంటలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదం ఏర్పాటు చేసిన ఈ మంగళగౌరి షోరూమ్ కి సంబంధించిన టెంపుల్ ఆకారం ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్ గా ఇనుప రాడ్లతోటి ముందు భాగంలో కంప్లీట్ గా ఈ ఫోమ్ షీట్లతోటి ఫ్యాబ్రిక్ షీట్లతోటి తయారు చేయడం జరిగింది. కాబట్టి తయారు చేసిన దాన్ని బట్టే ఎప్పుడైతే ఈ నిప్పురవ్వలు కావచ్చు అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ప్రమాదం అనేది చాలా పెద్దగా జరిగిందని చెప్పాలి. అంటే చిన్నగా వ్యాపించినా కూడా ఆ తర్వాత దానికి సంబంధించి పూర్తిగా ఆ అగ్ని ప్రమాదం అనేది తీవ్రత స్థాయి అనేది పెరిగిందని చెప్పాలి. దానికి సంబంధించే వెంటనే అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ఆ పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం అనేది జరగలేదు. అదేవిధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బయటకి అయితే సురక్షితంగా తీసుకొచ్చారు. కానీ ఈ ఫోమ్కి సంబంధించి ఈ మెటీరియల్కి సంబంధించి ప్రజెంట్ ఇంత పెద్ద స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పాలి. జరిగింది కాబట్టే ప్రస్తుతం దీనికి సంబంధించి వెంటనే అధికారులు దృష్టి సారించి చర్యలు అయితే చేపట్టారు. దానికి సంబంధించే అధికారులు వివరాలు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏమైనా మిస్లీనియస్ ఉంటే కూడా తీసుకొని వచ్చేస్తాం. వెళ్తున్నాం లోపలికి లేదు, అదంతా పూర్తి డీటెయిల్స్ సార్ వాళ్ళు చెప్తారు. నేను ఒకటి ఏంది లోపలికి వెళ్ళొచ్చాను. నేను ఫైర్ కంట్రోల్లోనే ఉందండి. ఒకసారి మేము లోపలికి వెళ్ళి బిల్డింగ్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు లేరని చెప్తున్నారు. మేము ఒకసారి ఫిజికల్గా వెళ్ళి చెక్ చేసుకుంటాం అన్ని ఫ్లోర్స్. మంటలు ప్రస్తుతానికి అదుపులో ఉన్నాయండి. ఇక లాస్ ఎంత అయింది, కారణాలు ఏంటనేది చూస్తాము. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా చెప్పండి. ఒకసారి మేము పూర్తి ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని విశ్లేషించి మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ప్రస్తుతానికి మేము ఫైర్ ఫైటింగ్ లో ఉన్నాము. ఒకసారి ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ఎట్లా స్టార్ట్ అయింది, ఏమైంది, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మేము ఖచ్చితంగా చెప్తాము. కొద్దిసేపు ఆగితే మీకు పూర్తి సమాచారం ఇస్తాం. సో ఇప్పటికే సికింద్రాబాద్ డిఎఫ్ఓ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి అగ్ని ప్రమాదం జరగడానికి వెల్డింగ్ చేస్తున్న క్రమంలో ఆ నిప్పురవలు అనేవి చెలరేగడం, ఆ తర్వాత అగ్ని ప్రమాదం అనేది ఇంత తీవ్ర స్థాయికి అయితే పెరిగిందని చెప్పాలి. అయితే ఈ టెంపుల్ మొత్తం కూడా ఈ ఫోమ్ షీట్ అదేవిధంగా ప్లాస్టిక్ కలిగినటువంటి ఫ్యాబ్రిక్ కలిగినటువంటి మెటీరియల్ కారణంగానే ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రాథమిక అంచనాకి అయితే అధికారులు వచ్చారని చెప్పాలి. ఓకే అనిల్, మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి. అక్కడి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయనే అక్కడ ఫైర్ ఇంజిన్ సిబ్బంది అయితే చెప్పుకొస్తున్నారు. అయితే లోపల ఉన్నవారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చాము, కేవలం 4 సిబ్బంది ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చినట్టేనా, లోపల కేవలం 4 ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. వారందరూ బయటకు వచ్చినట్టేనా, ఏంటి తాజా సిచ్యువేషన్? అఖిల, ఇప్పటికే ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అయితే అదుపులో చేశారు. 5 మంది చిక్కుకుంటే వెనుక వైపు నుంచి తరలి మనం ఈ ఆనవాళ్ళు చూడొచ్చు. అంటే ఫైర్ ఇంతవరకు జరిగితే అగ్ని ప్రమాద తీవ్రత అనేది మొత్తం అగ్ని ప్రమాద తీవ్రత అనేది మనం చూపించచ్చు. ఎందుకంటే రెనోవేషన్ మనకి ఏదైతే మొత్తం అగ్ని ప్రమాద తీవ్రత అనేది మనం చూపించచ్చు. ఎందుకంటే రెనోవేషన్ మనకి ఏదైతే గ్రిల్ కనిపిస్తుందో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి రైలింగ్ ఏదైతే ఉందో ఈ రైలింగ్ కూడా మంటలు ఎంతగానో వ్యాపించాయి అనేది కూడా మనం చూడొచ్చు. మొత్తం అవన్నీ కూడా కింద పడిపోయి లోపల నుంచి బట్టలకు మంటలు వ్యాపించడమే కాకుండా బయటికి మొత్తం పూర్తిగా
బయటికి పూర్తిగా మంటలు వ్యాపించిన పరిస్థితి. మొత్తం బయట ఉన్నటువంటి షోరూమ్ రేలింగ్ కూడా మొత్తం ఊడిపోయి కింద పడిపోయిన పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉండడంతో క్షణాల్లోనే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా పంపిస్తున్నారు, ఎందుకంటే అది కొంత ప్రమాదకరంగా ఉంది. ఫైర్ యాక్సిడెంట్ పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో అదంతా ఊడి కింద పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యక్ష సాక్షులు, ఎందుకంటే మిగతా షోరూమ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వారితో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మిగతా షోరూమ్ వాళ్ళు కూడా కొంత భయాందోళనకు గురయ్యారు, ఎందుకంటే మంటలు షోరూమ్ లోపలనే కాదు బయటకు కూడా పెద్ద ఎత్తున వ్యాపించడం, దీంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడడం, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి షోరూమ్ వాళ్ళు కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వారు భయంతో బయటికి పరుగులు తీసి వెంటనే సమాచారం అందించారు. కొంతమంది పక్కన ఉన్నటువంటి షోరూమ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఏ టైంకి జరిగిందండి ఫైర్ యాక్సిడెంట్? మీరు ఉండేనా అప్పుడు ఏ టైం? सर मैं था, पहले आग लगा, शॉर्ट सर्किट हुआ वहाँ ऊपर में, उसके बाद फिर आग फैलते 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 पूरा बड़ा हो गया, पूरा वो पूरा फाइबर, वो पूरा फाइबर का था, वो जल के पूरा निकला था पूरा। तो अब बिताने वाला आखिरी में आया ना, पूरे पब्लिक दिमाग पूरा ट्रैफिक जाम पूरा हो गया। आहिस्ता आहिस्ता पूरा लोग आए, पूरा आग बढ़ गया पूरा। अभी ये होगा पूरा हाल। आइंदा बोलो बिल्डिंग बनाते वक्त फाइबर यूज नहीं करना, यूज नहीं करना, यूज ही नहीं करना पूरा। हाँ उसका ही हुआ, हाँ उसका ही हुआ, ब्लास्ट हुआ पूरा ऐसा हो। यही तो बाजू लग क्यों मैं देखा, पहले मैं बोला, पहले किसको आप बोला, फोन किया पुलिस को। पहला आग बाहर आपको दिखा? पहले अंदर से आप शॉर्ट सर्किट हुआ, पहले धुआं आने के बाद में आग हुआ। पूरा रेलिंग का फाइबर है, फाइबर है पूरा, पूरा फाइबर है पूरा, नीचे तो पूरा बाहर तक आया पूरा, पूरा बाहर आया पूरा, पूरा फैल गया पूरा। लेट है మేము 2 అవర్స్ అక్కడ నుంచి రావచ్చు. ఇది ఫైర్ కర్టన్స్ పెట్టుకోవాలి ఇక్కడ. ఫైర్ వస్తుంటే అంత సేఫ్టీ ఉంటుంది. సో చూడొచ్చు పక్కన షోరూమ్ వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు గురైన పరిస్థితి. అంటే ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందంట. మాకు తెలియదు. మీరు వచ్చిన తర్వాత ఎట్లా ఉండే పరిస్థితి? అది అట్లా ఈ టైప్ మంటలు ఉండేనా? तब जैसा था अब कितना जन था? अंदर कोई भी था? नहीं, कोई नहीं, अंदर कोई नहीं था। ये सब न्यूज हम लोग के पास नहीं है भाई, अंदर कोई था कि नहीं ओके बाद में मालूम चलेगा। अब आग देखा हम लोग जलते हुए तो देखा, मगर अंदर है कि नहीं मालूम, हम लोग को भी नहीं मालूम है। तो आप बाजू काम करने वाले? हाँ न्यूज में बना के डालो, कोई बिल्डिंग फाइबर यूज नहीं करना बोलना। ओके फाइबर यूज नहीं करना, विंडो में नहीं करना, फाइबर बिल्कुल यूज नहीं करना। సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు, పక్కన ఉన్నటువంటి షోరూమ్ వాళ్ళు కూడా మంటలను చూసి వెంటనే భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో మిగతా సంబంధించినటువంటి విభాగాలు కూడా వారిని అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసిన వెంటనే వారు కొంత అప్రమత్తమై సంఘటన స్థలానికి యాక్సిడెంట్ జరిగినప్పుడు. ఎక్కడ పనిచేస్తారు మీరు? శంకర్లాల్ జ్యువెలర్స్. ఎట్లా జరిగింది అనేది ఏం తెలియదు సార్, ఒకటేసారి బయటకు వచ్చాము మేము, ఫైర్ అవుతుందని. మీరు బయటకు వచ్చే వరకు అప్పటికి అయిపోయింది. అప్పటికి మంటలు ఉన్నాయి? అప్పుడు మంటలు ఉన్నాయి. ఎన్ని గంటలకు మీరు బయటకు వచ్చారు? ఒక 1 అవర్ అయిపోయింది. 1 అవర్. మీరు ఎంతమంది ఉంటారు లోపల? 20 మెంబర్స్ ఉంటాం. 20 మెంబర్స్. అవును. అంటే ఫైర్ అనగానే మీరు వెంటనే బయటకు వచ్చాం. వెంటనే షోరూమ్ కూడా బంద్ చేశారు? షోరూమ్ బంద్ చేశాం. జనరల్ గా ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంటాయి? 10:30కి ఓపెన్ అవుతుంది. 10:30కి ఓపెన్. 11 తర్వాత జరిగింది. 11 తర్వాత జరిగింది. మీ సిబ్బంది అంతా ఇక బయటకు వచ్చేసారా? అందరు బయటకు వచ్చేసారు. ఎందుకు అంటే మంటలు చూసి మీరు చాలా ఫైర్ అవుతుంది కదా, చాలా ఫైర్ అవుతుంది అని చెప్పి బయటకు వచ్చేసాము. ఇక వచ్చి వెంటనే పోలీసులకు ఏమైనా కాల్ చేశారు, ఇక్కడికి కాల్ చేశారు. కానీ ఆర్పే ప్రయత్నం అంటే పెద్ద మంటలు పెద్దగా ఉన్నాయి కాబట్టి అవును, చాలా లేట్ అయిపోయింది. లోపల ఎవరు ఉన్నట్టు ఏమని అనిపించింది ఆ టైంలో? ఏం అనిపించలేదు సార్, మేము మళ్ళీ రైట్ అక్కడ చూడలేదు. జనరల్ గా మీరు పక్కనే ఉంటారు కదా, ఈ షోరూమ్ రెనోవేషన్ ఉందంటున్నారు. అంటే సిబ్బంది బట్టల షోరూమ్ కదా, జనరల్ గా ఎక్కువ మంది సిబ్బంది ఉంటారు. మీ షోరూమ్ లోనే 20 మంది అంటే బట్టల షోరూమ్ లో ఒక 50 మంది వరకు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు లేరనంటే అది రెనోవేషన్ ఉందనేమన్నా? రెనోవేషన్ జరుగుతుంది. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఏమో సార్, అంత ఐడియా లేదు మనకి. ఒక 2 మంత్స్ నుంచి అయితే క్లోజ్ ఉంది. ఇది క్లోజ్ ఉంది. పొద్దున చూడంగానే ఎట్లా ఉండే పరిస్థితి? మీరు బయటకు వచ్చి చాలా ఫైర్ అవుతుంది. అప్పుడు మొత్తం బయటికి మంటలు ఉండేనా? చాలా ఉండే, మొత్తం చాలా ఉండే. మీ సిబ్బంది వెంటనే బయటకు వచ్చేసినాము. సో ఇక్కడ చూడొచ్చు పక్కనే ఎగ్జాక్ట్లీ మంగళగౌరి షోరూమ్ కి పక్కనే శ్రీ శంకర్లాల్ జ్యువెలరీస్ షాప్ ఉంది. అందులో ఉన్నటువంటి సిబ్బంది వెంటనే 20 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా బయటికి పరుగులు తీశారు. వెంటనే మంటలను చూసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన వారు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి. సో పక్కన ఉన్నటువంటి షోరూమ్ వాళ్ళు కూడా అప్రమత్తమై వెంటనే సమాచారం అందించడంతో సకాలంలో పోలీసులే కావచ్చు, ఇటు ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్న పరిస్థితి. అయితే ఇటువైపు నుంచి ఒకసారి చూస్తే షోరూంలో మన్యవార్ అండ్ మంగళగౌరి 2 షోరూమ్లు ఇందులో ఉన్నాయి.
సో ఇక్కడ చూడొచ్చు మొత్తం సిబ్బంది ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మంటల దాటికి పూర్తిగా మంటలను అదుపు చేసేందుకైతే ఫైర్ సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కొంతమంది ఎందుకంటే ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు ముందస్తుగా ఆక్సిజన్ సిలిండర్లతో ఫైర్ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లతో లోపలికి కొంతమంది సిబ్బందిని పంపించారు. లోపల అన్ని అంతస్తుల్లో ఎవరైనా ఉన్నారా అనేది కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 4 నుంచి 5 అంతస్తుల భవనం కావడంతో, బట్టల షోరూమ్ కావడంతో ఇంకా ఎవరైనా సిబ్బంది ఉన్నారా, అన్ని ఫ్లోర్లలో ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం ఏ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది, అనంతరం మంటలు ఏ విధంగా వ్యాపించాయి అనేది కూడా పూర్తిగా ఫైర్ సిబ్బంది బయటికి ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా వెళ్లారు. మనం ఫైర్ సిబ్బందిని మనం చూడొచ్చు. ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా వాళ్ళు పైకి చేరుకున్నారు. లోపల ఉన్నటువంటి వారిని పూర్తిగా ఎవరైనా ఉన్నారా లేదా అనేది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఇంకోటి ఇటు మరోవైపు అక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఫైర్ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్ ద్వారా లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా, అసలు ఏం జరిగింది, లోపల ఇంకెవరెవరైనా చిక్కుకున్నారా అనేది కూడా పూర్తిగా వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 4 అంతస్తులో క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి. మొత్తం 4 అంతస్తుల్లో పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. మంగళగౌరికి సంబంధించినటువంటి షోరూమ్, మరోవైపు పక్కనే ఈ పార్టీషన్లో ఏదైతే పక్కనే ఉన్నటువంటి పార్టీషన్లో మన్యవార్ షోరూమ్ ఉంది. ఇప్పుడు 2 షోరూమ్లు కూడా మంటలకు పూర్తిగా దహనం అయిపోయిన పరిస్థితి. లోపల ఉన్నటువంటి స్టాక్, ఎందుకంటే బట్టల స్టాక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రమాదం ఎక్కువగా జరిగినట్లు కూడా మనకు అర్థమవుతుంది. కానీ రెనోవేషన్లో ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెనోవేషన్లో ఉండడం వల్ల సిబ్బంది ఎవరు లేరు, ప్రత్యక్ష సాక్షులు పక్కనే ఉన్నటువంటి షోరూమ్ వాళ్ళు కూడా చెప్తున్న సమాచారం ప్రకారం అందులో 2 నెలలుగా కూడా మంగళగౌరి షోరూమ్ అనేది బంద్ ఉంది. అందులో లోపల రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. సో అందుకే ఎవరు లేరు. సో ఈ ప్రమాదంలో 5 మంది లోపల రెనోవేషన్కి సంబంధించినటువంటి సిబ్బందే కావచ్చు, ఇతర సిబ్బంది అందులో 5 మంది ఉంటే వారిని వెనుక వైపు నుంచి బయటికి తరలించినట్లుగా కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు, ఫైర్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. సో వెంటనే క్షణాల్లోనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అయితే పూర్తిగా మంటలైతే వచ్చాయి. ఇంకా పొగలైతే వ్యాపిస్తున్న పరిస్థితి. 4వ అంతస్తులో ఇక్కడ పరిస్థితి 4వ అంతస్తు మాత్రం 4వ అంతస్తున్నటువంటి షోరూమ్ గ్రౌండ్ E+4. కానీ అదనంగా మనకు పైన రేకుల షెడ్ కనిపిస్తుంది. మరి అది నిబంధనల మేరకు ఉందా, నిబంధనలకు విరుద్ధంగా ఉందా, అక్కడి వరకు కూడా మంటలు వ్యాపించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కూడా తెలియాల్సింది. సో మొత్తం 5 అంతస్తులు నిబంధనల ప్రకారం అయితే 4 అంతస్తులు ఉంటే ఎక్స్ట్రా రేకుల షెడ్ 5వ అంతస్తు అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం అన్ని ఫ్లోర్లకి హైడ్రా టీఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ఫైర్ సిబ్బంది ఫైర్ సిబ్బంది కూడా పైకి చేరుకున్నారు. సహాయక చర్యలు ఇంకా చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆపరేషన్లో 5 మందిని కాపాడినట్లుగా కూడా జూబ్లీహిల్స్ పోలీసులు చెప్పారు. ఇప్పుడు డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా నిపుణులు అధికారులు కూడా లోపలికి వెళ్ళి మంటలు వ్యాపించడంతో పక్కన ఉన్నటువంటి షోరూమ్ కూడా పూర్తిగా సిబ్బంది కూడా భయంకరమైన పరిస్థితి. ఆ రీడింగ్ మనము జనరల్ గా స్టార్టింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ లో ఉన్నటువంటి ఫైర్ విజువల్స్ చూస్తే ఈ రేలింగ్ కే పూర్తిగా మంటలు వ్యాపించాయి. ఏదైతే ఈ ఫైబర్ ఉందో మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఫైబర్ పడిపోయిన పరిస్థితి. దీంతో పక్కన ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా జూబ్లీహిల్స్లోని మంగళగౌరి షోరూమ్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో అంటే ప్రాణ నష్టం జరిగినట్టు సిబ్బందిని కాపాడు నష్టం జరిగింది. సిబ్బందిని రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు జూబ్లీ హిల్స్లో జరిగిన మంగళగౌరి షోరూంలో అయితే ప్రస్తుతం అయితే మంటలన్నీ పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా కూడా అక్కడ అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. లోపల వరకు కూడా వెళ్ళి ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా పోలీసుల అగ్నిమాపక సిబ్బంది కూడా లోపలైతే చెక్ చేస్తున్నారు. రెండో విషయంలో షాపు ఉండడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. లోపల చీరలకి సంబంధించి స్టాక్ లేకపోవడం, అలాగే వర్కర్స్ కూడా లేకపోవడంతో కూడా ఈరోజు పెను ప్రమాదం